వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. తమ ఆరోగ్య సమస్యలను వైద్యుడికి తెలుపుదామని వచ్చినటువంటి ఇద్దరు దంపతులను ఒక బొలోరో వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొనగా అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన పుంగనూరులో చోటు చేసుకుంది. మదనపల్లి రామారావు కాలకి చెందినటువంటి అమీర్ సల్మా అనే దంపతులు ఇద్దరు ఆమెకు ఆరోగ్య సమస్యలుంటే పుంగనూరు వద్ద గల ఈడిగిపల్లి వద్ద ఒక వైద్యుని సంప్రదించి ఆరోగ్య సమస్యలు తెలపాలని అనుకున్నారు. వెంటనే ద్విచక్ర వాహనం తీసుకుని ఉదయాన్నే మదనపల్లి నుంచి ఈడిగిపల్లి వద్దకు వచ్చి అక్కడ ఒక వ్యక్తిని పిలిచి వైద్యుడి యొక్క ఆచూకీ కోసం అడుగుతుండగా వెనక నుంచి వచ్చినటువంటి బొలోరో వాహనము టూ వీలర్ను ఢీకొన్నది. టూ వీలర్లో ఉన్నటువంటి ఇద్దరు దంపతులు చెల్లాచెదరుగా రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్ళు వీడికి ఎవరు వైద్యులు ఉన్నారు, నాటి వైద్యం చేసేదానికి వచ్చారు. 5:30 ఆ టైంలో అర్లీ మార్నింగ్ పోతే ఎవరు ఉండారని చెప్పి వచ్చారు. వచ్చినాక ఏమైనా అడ్రస్ కొరకు ఈడికి ఆపి చెక్ పోస్ట్ దగ్గర అడ్రస్ అడిగారు. ఇక్కడ వైద్యుడు ఇల్లు ఎక్కడ, మేము ఇది వైద్యం చేయించుకోవాలా అని అడిగారు. అడిగే సమయంలోనే అతి వేగంగా వచ్చి బొలోరో వాహనం ఢీకొండింది. రైట్ సైడ్ ఉన్నవాడు లెఫ్ట్ సైడ్ పడిపోయినారు. ఒకడొకడు దాటి పడినారు. ఒక 5 feet 8 feet దూరం పడినారు. చాలా అతి వేగంగా వచ్చి కూర్చున్నారు. మా తమ్ముడు మదనపల్లి నుంచి ఈడిగిపల్లికి వస్తున్నారు. ఏదో ఆసుపత్రి కోసం వస్తున్నారు. అడ్రస్ అడిగాక వచ్చారు. పక్కన ఈడిగిపల్లిలో చెక్ పోస్ట్ దగ్గర ఆపినారు. అడిగారు. అడిగిన తర్వాత వెనకాల స్పీడ్ గా వస్తానింది వెహికల్, బొలోరో పికప్. అది బ్యాక్ సైడ్ కొట్టాడు. ఇద్దరు స్పాట్ అయ్యారు. పిల్లోడు కొంచెం అనామత్లో ఉన్నాడు. టూ వీలర్ వచ్చి అవతల పడిపోయింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఈ ప్రాంత వాసులందరూ అంటున్నారు. అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు వచ్చినటువంటి అధికారులను కోరారు. ఏమంటే ఆ వైద్యుని కోసం వచ్చినటువంటి ఇద్దరు దంపతులు అక్కడ మృతి చెందడంతో అక్కడ చూపర్లకు సైతము కంటతడి పెంచింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.